రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై డీజీపీకి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ లేఖలో ప్రధానంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి పట్టణం, అలాగే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రాంతాల్లో జరిగిన 3 తీవ్రమైన సంఘటనలను ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల్లో చట్టంపై విశ్వాసం కలిగించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఒక బృందం, అందులో కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, మా ఎమ్మెల్యే శ్రీ పాల్వాయి హరీష్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరే గారు, జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ దినేష్ కుల్కచల్ల గారు, మీనం రాజు గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, మరి వారితో పాటు మా ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా, లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, వారు అక్కడి నుంచి పోటీ చేశారు బాన్సువాడ నుంచి. మరి వారి జిల్లా ఇన్ఛార్జీలు కాంతారావు గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు అందరూ కూడా కలవడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితము బాన్సువాడలో ఒక హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటూ ఉంటే దానికి అభ్యంతరం చెప్పినటువంటి కొంతమంది ఆమె పైన దాడి చేసే ప్రయత్నం చేసి అవమానపరిచి అక్కడ మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రోజు అక్కడ కొంతమంది ఎంఐఎం చెందిన యువకులు